అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు శనగపిండిని తీసుకోండి. అలాగే ఒక 1/4 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు మైదా పిండిని తీసుకోండి. ఒకవేళ మైదా ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో గోధుమ పిండిని వేసుకోండి, పిండి టెక్స్చర్ కోసం. అలాగే ఇందులో సన్నగా కోసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే ఇందులోనే రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. మీ కారానికి తగ్గ ఉప్పుని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. వేసుకున్నాక ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఇలా అంతా కలుపుకొని దీన్ని సైన్ పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ లేతగా ఉన్న తెల్ల వంకాయల్ని ఒక 3 వంకాయల వరకు తీసుకున్నాను. ఈ 3 వంకాయల్ని బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా 3 వంకాయల్ని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, పొటాటో చిప్స్ చేసుకుంటాం కదా, దానితో అయితే నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే చివరిన ఒక 2 పీసెస్ వరకు మనకి బాగా రాదు. తర్వాత షేప్ అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇలా స్లోగా కత్తిపేరుతో ఎలా కట్ చేస్తామో అదే విధంగా స్లోగా కట్ చేసుకుంటే మనకి సన్నగా రౌండ్స్గా వస్తాయి ఈ చిప్స్. ఒకవేళ ఇది లేకపోతే చాక్తోనే కాస్త సన్నగా కోసుకోవడానికి ట్రై చేయండి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాను, ఒక దాన్ని కట్ చేసేసాను కదా, ఇలా 3 వంకాయలు కట్ చేసినాక చూపిస్తాను, పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకోండి. 1 స్పూన్ వరకు నూనెని వేసుకోండి. నూనె కాస్తంత వేడైనాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసేయండి. నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, అలాగే ఫ్లేమ్ అనేది మంట ఎక్కువగా ఉండకూడదు. లో ఫ్లేమ్లో ఈ నూనెలో కాస్త ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి వదిలేస్తే ఈ వంకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అవుతాయి. మరీ ముద్దగా అయిపోవు, లైట్గా సాఫ్ట్గా అవుతాయి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి కాస్త చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేయండి. ఈ లోపైతే మనము బ్యాటర్ అనేది కలుపుకుందాము. ముందుగా పిండిలన్నింటినీ కలిపి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం నీళ్ళని వేసుకొని బ్యాటర్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ తిక్కగా కూడా ఉండకూడదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు వంట సోడాని వేసుకోండి. శనగపిండితో చేసే రెసిపీస్కి వంట సోడా వేసుకుంటే కాస్త ఉబ్బు వస్తాయి, అలాగే కాస్త సాఫ్ట్గా కూడా వస్తాయి. అలా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ముందుగా మనమైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వంకాయ పీసులు, ఆ వంకాయ మొత్తాన్ని ఇందులో వేసేయండి. వేసేసినాక మొత్తం ఇందులో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం ఈ బ్యాటర్ లో అంతా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సైన్ పెట్టేయండి. నేను ఈ లోపే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి కాస్తంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక గరిటె తీసుకొని గరిటెతో ఒక స్పూన్ తీసుకోండి. గరిటె కంటే స్పూన్ తీసుకొని ఒక స్పూన్ బ్యాటర్ అయితే ఈ విధంగా వేసుకోండి. మరి ఒకే దగ్గర పునుగుల్లా కాకుండా ఇలా కాస్తంత స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకుంటే చుట్టూరా కాస్త క్రిస్పీగా లోన్ సాఫ్ట్ గా చాలా రుచిగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే లోన్ వరకు బాగా కుక్ అవుతాయి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇలా 2 వైపులా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసి సర్వ్ చేసుకోవడమే. రెడీ టు ఈట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.